once again I wanted to give you another teaching about accept that obstacles are part of life. మనకు జీవితంలో అడ్డంకులు అనేది కూడా సహజము, సర్వసహజం అనేది మనము ఒప్పుకోవాలి అనే ఒక బోధని మీకు ఈ ఉదయకాలంలో మేము ముందుంచబోతున్నాను. We need to understand and accept the challenges and the difficulties and the problems are part of lives. సమస్యలు, మనకున్న కష్టంలో, మనం వెళ్తున్న మార్గములన్నీ కూడా మనకు జీవితంలో ఒక పాలెపాగొస్తామని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. Christ centered life, going through challenges, going through difficulties, going through all kind of temptations will bring glorious blessing towards the end. క్రీస్తు పోలి మన యొక్క లోకంలో కష్టంలైనా ఆయనని పోలి మనం నడుచుకున్న విధానము, ఆయన పోలి మనము వెళ్ళుతున్న మార్గములన్నీ కూడా చివరికి మనకు అది విజయాన్ని లేకుండా గొప్ప కార్యం జరిగిస్తాయి. In the Bible, if you see from the beginning towards the end, people have gone through so many problems and challenges. బైబిల్లో మనం చూసినప్పుడు ఆది నుంచి కూడా చివరి వరకు అందరూ కూడా ఎన్నో రకాలమైన కష్టంలో గుండా, ఎన్నో సమస్యల గుండా వెళ్ళడం మనం చూస్తున్నాము. If you think that once you accepted Lord Jesus Christ as your personal savior, then there is no problem will never come to your life, that's a wrong teaching. మీరు ఒకవేళ ఇలా అనుకుంటున్నట్టయితే యేసుని అంగీకరించిన తర్వాత నాకు ఏ కష్టము ఉండదు, ఏ బాధ ఉండదు అంటే అది తప్పుడు బోధ. Jesus gone through challenges. యేసయ్య తాను అనేకమైన కష్టాల గుండా వెళ్ళారు. In the Christ life, challenges are there. క్రీస్తు పోలి నడుచుకునే యొక్క జీవితంలో సమస్యలు ఉంటాయి. But కానీ towards the end, God always blesses. చివరికి దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. What you go through today, I always tell, it's not going to be permanent. ఈ రోజు మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో అది ఎప్పుడు కూడా ఉండేటివి మాత్రము కాదు. It may be for some time. అది కొంచెము కాలం వరకు. But God has a purpose and plan for every future decision that what He is going to do in your life. మీ జీవితంలో దేవుడు చేయబోతున్న ప్రతి ఒక్క కార్యానికి కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. One day people must tell, others must tell that you are blessed. ఒకరోజు మిగతా వారు పక్కవారు చెప్పాలి మీరు ఆశీర్వదించబడ్డవారు అని. One day others must tell that you are blessed and the Almighty God, our Lord Jesus, is with you. ఒకరోజు మిమ్మల్ని చూసి ఇతరులు చెప్పాలి మీరు ఆశీర్వదించబడ్డవారు, సర్వశక్తుడైన దేవుడు మీకు తోడై ఉన్నారు అని. Many times we tell God is with me. చాలాసార్లు మనం చెప్తాం దేవుడు నాకు తోడై ఉన్నారు. Yes, we know that God is with us. మనకు తెలుసు దేవుడు మనకి తోడై ఉన్నారని. But that is not the true testimony. The testimony, somebody have to tell that God is with you. నిజమైన సాక్ష్యం అది కాదు, అది ఇతరులు మిమ్మల్ని చూసి చెప్పాలి దేవుడు మీతో ఉన్నారు అని. For that there is always process. దానికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. God always gives promises but never tells us the process. దేవుడు వాగ్దానములు ఇస్తారు కానీ అనేకమైన సార్లు ఆ ఒక ప్రయాణం గురించి చెప్పరు. Sometimes the process are too difficult. కొన్నిసార్లు ఒక ప్రయాణం అంతా చాలా కష్టము. When we go through the process, then only we will understand, oh, this is the way God leads me. ఆ ఒక ప్రయాణంలో వెళ్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది, ఓకే దేవుడు ఇలా మమ్మల్ని నడిపిస్తున్నారా అని. I'm going to talk about Isaac today. ఈ రోజు నేను ఇస్సాకును గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Isaac is a promised son. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. Through him only God is going to bless the generations. తన ద్వారానే దేవుడు తరములను కూడా ఆశీర్వదించనై ఉన్నారు. About Isaac, God told your descendant would be like shining stars. ఇస్సాకు ద్వారానే అబ్రహాం దేవుడు వాగ్దానం ఇచ్చారు, నీ నక్షత్రం వలె నీ యొక్క తరములు ఉంటాయి, నీ యొక్క బిడ్డలు ఉంటారు అని. Isaac descendant would be like a seashore sands. ఈ యొక్క ఇస్సాకు తరం అంతా కూడా వారి తరములన్నీ కూడా వారి సముద్ర తీరంలో ఇసుక రేణుల వలె ఉంటారు అని. But కానీ he has to go through all the challenges and difficulties as we go through. మనం వెళ్తున్నట్టుగానే ఆయన కూడా అనేకమైన ఆయన యొక్క సమస్యలు, కష్టంలో ఆయన ప్రయాణంలో వెళ్ళవలసి వచ్చింది. Isaac
went through, the first challenge is ఇస్సాకు వెళ్ళిన మొట్టమొదటి యొక్క సమస్య ఏమిటంటే Genesis chapter 21 verse 9 says, ఆది కాండము 21:9 తెలియజేస్తుంది, they scoffed him. ఆయనని వారు పరిహసించారు, ఆయన పరిహరించారు. Isaac was teased by his brother. తన ఒక సహోదరు ద్వారా పరిహాసం చేయబడ్డవారు ఇస్సాకు. That is part of life. అది మనకు జీవితంలో ప్రయాణంలో ఒక భాగము. People make fun of us according to our walking, our way of dressing, the way we speak, the way we do things. మనమున్న పరిస్థితిని బట్టి, మనం నడిచే విధానంని బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి ప్రజలు మనని అపహసిస్తుంటారు. You may go through such kind of challenges. మీ యొక్క జీవితంలో కూడా అటువంటి ఒక సమస్య లేకుంటే అటువంటి ఒక ప్రయాణం మీరు కలిగి ఉండవచ్చు. Somebody would always scoff you all the time. ఎవరైనా మీరు పరిహరించవచ్చు కొన్నిసార్లు. They make you fun of you all the time. మిమ్మల్ని చూసి వారు హాస్యం చేయవచ్చు. I have gone through so many times. నేను అనేకమైన సార్లు ఇలాగ వెళ్ళాను. Those days I don't know how to sing. ఆ రోజుల్లో నాకు ఎలా పాట పాడడమో రాదు. While I sing, they will make fun of me. నేను పాడినప్పుడు నన్ను పరిహాసం చేసేవారు. I don't know how to play guitar. ఆ గిటార్ ప్లే చేయడం రాదు. And they'll teach wrongly. While I play wrongly, they used to make fun of me. వారే నాకు తప్పుడుగా దాన్ని నేర్పించి, నేను తప్పుడుగా నేర్పించినప్పుడు నన్ను చూసి వాళ్ళు పరిహరించేవారు. But that is part of life. కానీ అది మనకు జీవితంలో ఒక భాగము. If somebody is making you fun, don't worry, that is part of life. మిమ్మల్ని పరిహాసం చేసినట్టయితే ఎవరైనా మీరు బాధపడకండి, అది మీకు ప్రయాణంలో ఒక భాగమే. Your status, మీ స్థాయి, your life, మీ జీవితము, your lifestyle, మీ జీవిత విధానము, your way of dressing, మీరు వేసుకునే బట్టలు, your way of your attitudes, మీరు ప్రవర్తించే విధానము, anything people make you fun, don't worry. ఇవన్నిటిని బట్టి ఏదైనా కానీ ప్రజలు మిమ్మల్ని చూసి పరిహాసం చేస్తున్నారా, బాధపడకండి. Isaac gone through such situation. ఇస్సాకు కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళారు. Secondly, his own father tried to kill him in the name of sacrifice. ఆ ఒక్క తన రెండోదిగా తను అనుభవించింది, తన సొంత తండ్రి తనని చంపబోతున్న సమయము. Genesis chapter 22 verse 9 it's written. ఆది కాండము 22:9 అది రాయబడి ఉంది. Isaac was an obeying son. ఇస్సాకు విధేయ పుత్రుడు, విధేయత చూపించేవారు. He would have escaped the moment he come to know that his father is going to kill him. తన ఒక తండ్రి తనను చంపేయబోతున్నారు అని తెలిసినప్పుడు తను అక్కడి నుంచి పారిపోవచ్చు. But he submitted himself to his father. కానీ తాను తన ఒక తండ్రికి సమర్పించుకున్నారు. Isaac was almost 30-year-old that time. ఇస్సాకు దాదాపు 30 సంవత్సరముల వయసు గలవారు ఆ సమయంలో. Abraham was 130-year-old. అబ్రహాము 130 సంవత్సరములు పైగా. Geographically, those areas, building altar is not a big deal. Quickly you can make it because a lot of stones are available in that area. అక్కడ రాళ్ళు అవన్నీ కూడా వేగంగా ఉంటాయి. కానీ బలిపీఠం కట్టడం పెద్ద సమస్య ఏం కాదు ఆ సమయంలో. Isaac, Abraham together built the altar. ఇస్సాకు అబ్రహాము ఇద్దరు కలిసి ఆ ఒక బలిపీఠంని కట్టారు. After construction only, Isaac knows that he is going to sacrifice me. బలిపీఠం కట్టిన తర్వాతనే ఇస్సాకుకు తెలిసింది తననే అక్కడ బలి చేయబోతున్నారు అని. The moment Isaac come to know that my father is going to give me sacrifice, he is going to kill me, in another word, he could run away. ఇస్సాకుకు తెలిసిన వెంటనే తన తండ్రి తనని బలి చేయబోతున్నారు లేకుంటే తను చంపబోతున్నారు అన్నప్పుడు అక్కడి నుంచి ఆయన పారిపోవచ్చు. But he submitted. కానీ ఆయన పారిపోలేదు, విధేయత చూపించారు. Can you imagine? Bible says he lie down on the altar. Abraham raised his hand to now cut him into pieces. తను ఆ బలిపీఠం మీద తను ఉండి ఇప్పుడు అబ్రహాము తన చెయ్యిని ఎత్తివారు తనని చంపివేయడానికి లేకుండా బలి చేయడానికి. You put yourself into that place. మిమ్మల్ని మీరు ఆ స్థలంలో ఊహించుకోండి, ఆ పరిస్థితిలో ఊహించుకోండి. How you will feel.
మీరు ఎలా ఉంటారు? Somebody's going to kill you now. ఎవరో నిన్ను చంపబోతున్నారు ఆ సమయంలో. I just give you the meaning of killing. చంపడం గురించి ఒక అర్థం నేను చెప్పాలనుకుంటున్నాను. Being a pastor, many people, while the counseling, they used to express this. చాలా కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇతరుల గురించి పాస్టర్గా ఉన్నందున నేను కొంచెం వింటుంటాను, చెప్తుంటాను. They killed my dream. నా యొక్క కలల్ని వారు చంపేసేశారు. They killed my journey. నా ప్రయాణంని వాళ్ళు చంపేశారు. They killed my desire. నా ఆశల్ని చంపేశారు. They killed all the expectation that what I had. నాకున్న ప్రతి ఒక్క కోరికల్ని వాళ్ళు చంపేశారు. Have you gone through such kind of situation? అటువంటి పరిస్థితుల గుండా మీరు ఎప్పుడైనా వెళ్ళారా? You dream something so badly, but somebody destroyed. మీరు చాలా గొప్ప కల ఒకటి కన్నారు, కానీ ఎవరో దాన్ని నాశనం చేశారు. One girl told me once like this. ఒక అమ్మాయి నాకు ఇలా చెప్పింది ఒకసారి. Pastor, just because that man is so rich, they forced me to get marriage with him. పాస్టర్ గారు, ఆ అబ్బాయి చాలా ధనవంతుడు అని చెప్పేసి నన్ను బలవంతంగా అతనికి వివాహం చేశారు. I don't like him at all. నాకు అసలే ఇష్టం లేదు తనంటే. I sense something so bad is going to happen me. నాలో ఏదో చెడు జరగబోతుందని నాకు అర్థమవుతుంది. I thought about my life in a different way. I was dreaming like something very big. నా యొక్క జీవితం నేను చాలా గొప్పదిగా పెద్దదిగా ఊహించుకున్నాను. After marriage, 1 week later, when policemen came and arrested my husband, then only I come to know that he is a drug seller. వివాహం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేశారో అప్పుడే నాకు అర్థమైంది తను డ్రగ్ అమ్ముతున్నవారని. They killed my feeling. నా యొక్క ఆశలన్నీ కూడా అడియాశలు చేశారు. They killed my desires. నా యొక్క ఆశలన్నీ కూడా చంపివేశారు. They killed everything. మొత్తం నన్ను నాశనం చేశారు. It's part of life. మనకు జీవితంలో అదొక భాగము. Some people go through such kind of experience very badly. కొంతమంది వారి యొక్క జీవితంలో అటువంటి పరిస్థితుల గుండా చాలాసార్లు వెళ్తూ ఉంటారు. Thirdly, Isaac, what he gone through is his own mother died. మూడోదిగా ఆ ఇస్సాకు వెళ్ళిన ఒక బాధ ఇంకొకటి ఏమిటంటే తన సొంత తల్లి మరణించడము. Which is written in Genesis chapter 24 verse 67. ఆదికాండము 24:67 వచనంలో రాయబడి ఉంది. His mother Sarah, she died. తన ఒక తల్లి అయిన సారా చనిపోయారు. Bible says that because of that he was so upset. బైబిల్ చెప్తుంది తన తల్లి మరణము ఇస్సాకుని ఎంతో కృంగదీసింది, బాధ పెట్టింది అని. Death is something loss. మరణం అనేది కోల్పోవడం ఒకటి. Many people face loss in their life. చాలా మంది వారి యొక్క జీవితంలో కోల్పోతూ ఉంటారు. I know one of my friend in Malaysia. నాకు మలేషియాలో ఒక సహోదరుడు తెలుసు, నాకు స్నేహితుడు. Last week I was in Malaysia. I met him again. పోయిన వారం మలేషియాలో ఉన్నప్పుడు నేను తనని కలిశాను. I asked him this question. నేను తనని ప్రశ్న అడిగాను. Almost 15 years ago somebody cheated him. 15 సంవత్సరముల క్రితము ఒకరు మోసం చేశారు తనని. Killed his entire business. తన యొక్క పూర్తి వ్యాపారాన్ని నాశనం చేశారు. Biggest loss. చాలా గొప్పగా కోల్పోయారు ఆయన. Still now he could not come out. ఇప్పటి వరకు కూడా ఆయన బయటికి రాలేకపోతున్నారు. You may go through some other losses. మీరు మీ జీవితంలో వేరే రకాలమైన కోల్పోవడం జరుగుతూ ఉండొచ్చు. Maybe physically your dear ones. మీరు మానసికంగా లేకపోతే శారీరక ప్రకారంగా కొంతమందిని కోల్పోయి ఉండవచ్చు. Sometime material loss. కొన్నిసార్లు వస్తువుల ప్రకారంగా కోల్పోయి ఉండవచ్చు. Financial loss. డబ్బు సంబంధించిన కొన్ని కోల్పోయి ఉండవచ్చు. But it's a problem. కానీ అది సమస్య. Number 4. నాలుగోదిగా Isaac wife was barren. ఇస్సాకు యొక్క భార్య గొడ్రాలుగా లేకుండా గర్భము ధరించని వారుగా ఉన్నారు. Genesis 25 verse 21, he prayed for his wife to be conceived. God blessed her womb later on, but until that she was barren. ఆదికాండం 21 వరకు కూడా తర్వాత వరకు తన చేసేంత వరకు దేవుడు తనకి గర్భఫలం ఇచ్చారు, కానీ దాని ముందు వరకు కూడా
ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నారు, గర్భం ధరించిన వారిగా ఉన్నారు. She was barren. And then he prayed, God blessed her womb. తను గొడ్రాలుగా ఉన్నారు, ఇస్సాకు ప్రార్థించగా దేవుడు గర్భఫలము దయచేశారు. Barren is all kind of stumbling blocks and all kinds of hurdles in our life. గర్భం ధరించని గొడ్రాలుగా ఉన్న పరిస్థితి ఏమిటంటే మన యొక్క జీవితంలో ఉన్న అనేకమైన అడ్డంకులు, మనము దాటని అనేకమైన సమస్యలు That Isaac gone through. ఇస్సాకు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళారు. We may also go through such kind of obstacles in our life. మనము కూడా అటువంటి అడ్డంకులు మన జీవితంలో ఎన్నో వెళ్తూ ఉంటాము. There are so many obstacles ఎన్నో అడ్డంకులు మన జీవితంలో ఉంటాయి. that he went through it. ఆయన అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళారు. Fifth challenge what he had is ఐదో సమస్య తనకి ఏమి వచ్చింది అంటే Genesis 26 verse 7. If you read the entire portion only you will know, but just I am quoting the word and moving forward. ఆదికాండము 26:7 వచనం మనం చూసినప్పుడు His wife was very beautiful, that itself became a problem for him. తన యొక్క భార్య ఎంతో అందంగా ఉంది, అది కూడా అతనికి ఒక సమస్యగా మారింది. In the wicked world, if someone is beautiful, always there is a problem. ఈ యొక్క లోకంలో అందంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టములు, సమస్యలు వస్తుంటాయి. I speak in this way, whether your appearance is beautiful or not, that's not a matter. మీకు కనబడుతున్న విధానము అందంగా ఉన్నారో అది కాదు సమస్య. But your talent, your achievement and your blessings look so beautiful to somebody's eyes, they will be always chasing you. మీ యొక్క తలాంతులు, మీకున్న స్థాయి, మీకు వచ్చిన విజయము ఇతరులకి అందంగా కనిపించినప్పుడు వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటారు. All these problems he went through. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇస్సాకు వెళ్ళారు. In the year 1998, 1998న there was a great man of God from Sri Lanka. He came to India. I had opportunity to serve him for 1 month. ఒక మాసం పాటు శ్రీలంక నుంచి వచ్చిన ఒక గొప్ప దైవజనుడికి నేను సేవ చేయడానికి నాకు భాగ్యం కలిగింది. He told me once, నాకు ఒకసారి తను ఇలా చెప్పారు, సొలొమన్ గారు, the problems will be there always in the world. సమస్యల యొక్క లోకంలో అనేకమైన చోట్లలో ఉంటాయి. If there is a sea, if there is a ocean, ఒక సముద్రం ఉన్నట్టయితే the waves are assured. అలలు ఖచ్చితంగా ఉంటాయి. The same way, if there is a life, the problems are assured. జీవితం ఉన్నట్టయితే సమస్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. But during the problem, how you react is important. సమస్యలలో మీరు ఎలా దాన్ని ప్రతిబింబిస్తున్నారు, దాన్ని ఎలా మీరు రియాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. During the problem, if you steadfast in your prayer, ఆ సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నట్టయితే, unfailing love for Jesus Christ, యేసయ్య మీద ఎప్పుడు కూడా ఎడతెగని ప్రేమని కలిగి ఉన్నట్టయితే, living holy life, పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నట్టయితే, faithful to husband and wife, భర్త భార్యకి విధేయతగా చూపిస్తున్నట్టయితే, not having hypocrite life, మోసకరమైన జీవితము లేకుండా ఉన్నట్టయితే, then God would reward on his own time. దేవుడు అప్పుడు తన ఒక ప్రతిఫలముని, తన ఒక సమయానికి మనకు అనుగ్రహిస్తారు. That can happen anytime. అది ఎప్పుడైనా జరగవచ్చు. That can happen anytime. అది ఎప్పుడైనా జరగవచ్చు. God is watching you regularly. దేవుడు మిమ్మల్ని ప్రతిసారి చూస్తూనే ఉన్నారు. One day the reward will come to you. ఒకరోజు ప్రతిఫలము ఖచ్చితంగా వస్తుంది. Listen carefully. స్పష్టముగా వినండి. Reward never give every day. ప్రతిఫలము ప్రతిరోజు రాదు. If they give every day, then there is no value for it. ప్రతిరోజు కనుక బహుమానం ప్రతిఫలం ఇస్తున్నట్టయితే దానికి గుర్తింపు, దానికి ఒక గుర్తింపు అనేది ఉండదు. Reward is given occasionally. ప్రతిఫలము లేక రివార్డ్ అనేది అప్పుడప్పుడు ఇచ్చేదిగా ఉంటుంది. You need to work on it continuously. మనము నిరంతరము దాని గురించి మనం పని చేస్తూనే ఉండాలి. Every step, every season, the reward changes. ప్రతి అడుగులో లేకుంటే ప్రతి కాలంలో ఆ ప్రతిఫలం మారుతూ ఉంటుంది. For Isaac, God gave reward after all these challenges. ఇస్సాకుకి ఈ సమస్యలు అన్నీ అయిపోయిన తర్వాత
ఆయనకి విజయం లేకుండా ఆయన ప్రతిఫలం ఇచ్చారు. After his mother passed away, after his wife barren, after mocking him, after all these challenges, God saw his faithfulness and blessed him. తన ఒక తల్లి మరణించిన తర్వాత, తన మనుషులు అపహసించిన తర్వాత, ఆయన వెళ్ళిన అన్ని కష్టములు అన్ని తర్వాత దేవుడు తనని ఆశీర్వదించారు. Genesis chapter 26 verses 12 and 13. ఆదికాండం 26 12 13 వచనంలో Isaac sowed in the land and reaped in the same year 100-fold, and the Lord blessed him. The man began to prosper and continued to prospering until he became very prosperous. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతర ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. Our Lord is a Lord who gives reward. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. Our Lord is a God who blesses everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు. He blessed Isaac with 100-fold blessings. నూరంతల ఆశీర్వాదము ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించారు. The people, those who are listening to me, can you shout hallelujah? One more time, hallelujah. Thank you for that. వందనాలు మీ అందరికీ. He received 100-fold blessings. నూరంతల ఆశీర్వాదం పొందుకున్నారు. Everything is okay now. ఇప్పుడు అన్ని బాగున్నాయి. Every problem is solved. సమస్యలన్నీ తీరిపోయాయి. Wow, what a great achievement. ఓ ఎంత గొప్ప విజయము. 100-fold blessings. నూరంతల ఆశీర్వాదము. I hope now there is no problem at all. ఇప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అని నేను అనుకుంటున్నాను. I hope there is no challenge at all. ఇప్పటి నుంచి ఎటువంటి కష్టంలో ఉండదని అనుకుంటున్నాను. I hope there is no cry anymore. ఇంకా ఏ దుఃఖము తనకి ఉండదని అనుకుంటున్నాను. If you think in this way, then you are 100% wrong. ఇప్పుడు మీరు అలాగ అనుకుంటున్నట్టయితే అది పూర్తిగా తప్పు. After 100-fold blessing, what all another problem comes? I'll list it out now. ఆ నూరంతల ఆశీర్వాదము తర్వాత ఇంకా ఎన్ని సమస్యలు వచ్చాయో మీకు ఇప్పుడు చెప్తాను. What is the first problem he is facing? మళ్ళీ ఇప్పుడు మొదటి సమస్య ఏం ఎదుర్కొంటున్నారంటే ఫలించిన తర్వాత People get jealous on his success and the blessings. ఆయనకు ఆశీర్వాదం బట్టి విజయముని బట్టి మనుషులు ఆయన మీద ఈర్ష్య చూపించారు. Genesis chapter 26 verse 14 you see. ఆదికాండము 26:14 వచనం మనం చూసినప్పుడు When Isaac become blessed, they come to know. ఇస్సాకు ఆశీర్వదించబడ్డారు అని చెప్పి వారికి తెలిసినప్పుడు They got jealous on him. వారికి మీద ఆయనకి ఈర్ష్య కలిగింది. That is people's tendency. అది మనుషుల యొక్క స్వభావము. The moment they come to know that you are blessed, they will show all the jealousy upon you. మీరు ఆశీర్వదించబడినారని వారికి తెలిసిన వెంటనే వారు మీ మీద అటువంటి అసూయను చూపిస్తూనే ఉంటారు. People will be unhappy with your success. మీ విజయంని బట్టి ప్రజలు సంతోషించరు. They will rarely celebrate your achievements. వారి అప్పుడప్పుడు మాత్రమే మీ విజయంలో సంతోషిస్తారు. They compare themselves with your constantly. మీతో వారు ఎప్పుడు కూడా పోల్చుకుంటూ ఉంటారు. They often criticize or they will appreciate your accomplishment. మీరు మిమ్మల్ని అప్పుడప్పుడు విమర్శించుకుంటూ అప్పుడప్పుడు మాత్రమే మీ యొక్క విజయంని వారు అభినందిస్తూ ఉంటారు. They will compliment, but the other side, they will always try to pull you down. మిమ్మల్ని అభినందించడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపున కిందికి లాగడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. They will try to compete with you. I am talking about the jealousy people. అసూయ పడిన వారు ఏం చేస్తారో చెప్తున్నాను. వారు మీతో పోరాడడానికి కూడా సిద్ధపడుతుంటారు. People will start to speak rumors about you and start speak something negative about you. మీ గురించిన చెడు వార్తని, మీ గురించి తప్పుడు విషయంని బయటికి పంపించడానికి చెప్పడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. They will be always minimizing your blessings and the successes. మీ విజయాన్ని, ఆశీర్వాదాన్ని వారు తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. They will be very distant or they will be very sad if something good happened to you. మీకు మంచిదైనా జరిగినట్టయితే వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. They will discourage your progress, they will discourage your dreams and the successes. మీ విజయంని లేకుండా మీరు ఎదుగుతున్న విధానంని వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. They will always try to
bring the attention towards them, not towards you. మీ వైపుకు కాకుండా వారి వైపుకే పూర్తి ధ్యానం ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. Jealousy people are the people who take out your peace. అసూయపడే వ్యక్తులందరూ కూడా మీ దగ్గర నుంచి సమాధానం దొంగిలించే వారిగా ఉంటారు. Jealousy people give you more trouble. ఎక్కువ సమస్యని మీకు తీసుకువస్తారు. Here these people are giving trouble to Isaac after he received all the success in his life. ఈ యొక్క సమయంలో ఇస్సాకుని వీరందరూ కూడా అసూయపడుతున్నారు, సమస్యలు తీసుకువస్తున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదం నూరంతలు అయిపోయిన తర్వాత కూడా What to do in this situation? ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి? Shall we stop praying? ప్రార్థన చేయడం ఆపగలమా? Shall we stop reading Bible? బైబిల్ చదవడం ఆపగలమా? Shall we stop going to the church? సంఘానికి వెళ్ళడం ఆపగలమా? I told you, the hurdles and the challenges, the problems are part of Christ's life. ఒక సమస్యలు, కష్టంలో క్రీస్తు పోలి నడుచుకునే ఒక ప్రయాణంలో ఖచ్చితంగా ఉంటాయి. We cannot stop. అది మనం ఆపలేము. The Christian's attitude have to be like this. Even when the persecution, when the challenges, difficulties increase, our prayer must be increased. క్రైస్తవ ప్రయాణము ఇలాగా ఉండాలి. కష్టంలో వచ్చిన, నష్టంలో వచ్చిన, ఏమి జరుగుతున్నా మన ప్రార్థన పెరుగుతూనే ఉండాలి. Our prayer must be increased. మన ప్రార్థన పెరుగుతూనే ఉండాలి. Our holy life have to be increased. మన పరిశుద్ధత పెరుగుతూనే ఉండాలి. Our good deed have to be increased. మనొక మంచి చేసే తత్వం పెరుగుతూనే ఉండాలి. Everything that what God allows in our life, even through that we have to glorify, we have to praise our God. మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న లేకుండా అనుమతిస్తున్న వాటన్నిటిని బట్టి, కష్టంలే నష్టంలే దాన్ని బట్టి కూడా దేవుని మనం మహిమపరుస్తూనే ఉండాలి. But many people, when they come to that point, they stop praying, they stop believing Jesus, they backslide. కానీ చాలా మంది కూడా ఆ స్థితిగతులకు వచ్చినప్పుడు వారు యేసుని నమ్మడం మానేస్తారు, లేకుంటే వెనకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. Isaac received 100-fold blessings, but very unfortunate people got jealous. ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం వచ్చినాక ప్రజలందరికీ వారి మీద అసూయ కలిగిన తన మీద. This is part of Christ's life. అది క్రీస్తు యొక్క జీవితంలో భాగము. Secondly, రెండోదిగా the people destroy your hard work. Remember, if you are faithful, if you are a good Christian, and everything will not happen always good, people will try to stop your hard work. మీరు విశ్వజితగా ఉన్న, విధేయతగా ఉన్న దేవుడికి మీరు కొన్నిసార్లు విజయం పొందుకున్న తర్వాత కూడా మీ యొక్క కష్టంని ప్రజలు అది నష్టంగానో లేకుంటే దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Genesis 26 verses 14 and 15 you see. ఆదికాండం 26, 14, 15 వచనంలో మనం చూస్తాము. And they dig a very good well, but because the water is coming, they came and filled with the dirt. అక్కడ ఇస్సాకు ఒకరు బావితోయిన తర్వాత అక్కడ నీళ్లు వస్తున్నాయని చెప్పేసి వారు మట్టితో దాన్ని పూడ్చివేశారు. People will always try to destroy when we are successful. మనము విజయం పొందుకున్న తర్వాత ప్రజలు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. This is a people's tendency. They will spread gossip and false accusation against us all the time. మనకి వ్యతిరేకంగా అనేకమైన తప్పుడు విషయంలో లేకుండా అనేకమైన రూమర్స్ ని కూడా మన మీదకి ప్రచారం చేస్తుంటారు. They secretly plot against you and speak differently in front of you. మీకు వ్యతిరేకంగా రహస్యంగా అనేకమైన తప్పుడు విషయంలో మాట్లాడుతూ ఉంటారు. They envy your success and seek to bring you down all the time. మీ విజయానికి వారు ఈర్ష్య కలిగి లేకుంటే శత్రుత్వం పెంచుకొని మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. They betray trust and reveal confidential matter about you. If you tell some secret to somebody, they will tell to others. వారు మీ నమ్మకంని కూడా వదిలిపెట్టవేసి మీరు చెప్పిన రహస్యంలో మీకు వారికి మాత్రమే పంచుకున్న విషయంలో కూడా బయటికి చెప్పేవారుగా అవుతారు. They will pretend to be your friend, but they are the good enemies. మీకు స్నేహితుడిగా ఉన్నట్టే నటిస్తారు, కానీ వారు శత్రువుగా పనులు చేస్తుంటారు. Those people will never be happy when you are achieving, when you are building something. మీరు ఏదైనా మంచి చేస్తున్నప్పుడు వారు ఎటువంటి సంతోషపడరు. Last week me and my son was in the seashore. పాస్టర్ గారు తనకు కుమారుడు పోయిన వారంలో ఒక సీషోర్లో ఉన్నారు. I'm from Kanyakumari. We have dry sea. నేను కన్యాకుమారి నుంచి వచ్చాను. అక్కడ త్రిసముద్రం మనకు ఉంటుంది. We used to play in the seashore while we were childhood. చిన్నప్పటి నుంచి కూడా ఒక సముద్ర తీరంలో ఆడుకునే అలవాటు మాకు. So remembering that, I was telling the stories to my son, and we both in the seashore, we had a long swimming. After that we dig the mud and we put ourselves inside and we closed with mud
and we were only the leg not fully covered, okay, and we were enjoying. అవన్నీ కూడా అక్కడ ఉండే సముద్ర తీరంలో ఆ ఇసుకలలో మేము ఆడుకుంటున్నాము, ఇసుకలో మేము అవి గోధుతవి అందులో మేము వెళ్తున్నాము, మొక్కల వారికి అవన్నీ కూడా మేము చేస్తున్నాము. It was a very fun moment. చాలా సంతోషం గడిపిన సమయము. And while then after some time we put our leg inside, it was tightly closed with the mud, and we were sitting like that, and I was reminded something what had happened during my childhood. నేను అక్కడ కూర్చొని నా కాలు కూడా ఇసుక లోపల పెట్టుకున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత నా చిన్ననాటి జీవితంలో ఏం జరిగిందో నాకు జ్ఞాపకం వచ్చింది. Whenever we get a time, we used to go to the seashore. ఎప్పుడు సమయం వచ్చినా కూడా సముద్రం తీరానికి వెళ్ళేవారం చిన్నప్పుడు. Play in the mud. ఆ ఇసుకలో ఆడుకునేవారము. How many of you near to the coastal area? ఎంతమందికి కోస్టల్ సముద్ర తీరంలో ఉన్నవారు ఎంతమంది? Many of you would have played like me. నాలాగా మీరు కూడా చాలా మంది అలా ఆడుకొని ఉండవచ్చు. In the wet mud we used to construct a house. Sometimes we used to construct like a tower. Something beautifully we make. తడి ఇసుకలో అనేకమైన కట్టడాలు కూడా మనం కడుతుంటాం, ఇల్లు కడుతుంటాం, టవర్స్ కడుతూ ఉంటాం. Nearly 6-7 friends we went to the seashore. ఏడుగురం కలిసి మేము సముద్ర తీరానికి ఆ రోజు వెళ్ళాం. We had a competition that who builds nice one. ఎవరు మంచిది అందమైనది కడతారు అని చెప్పేసి కట్టడము మేము కాంపిటీషన్ పెట్టుకున్నాం. I know I can do good one. నేను మంచిగా చేయగలను నాకు తెలుసు. So everybody started to do beautiful one. అందరూ కూడా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. I made almost this height, almost this 2.5 feet height. 2.5 అడుగుల ఎత్తులో నేను ఒక పెద్ద కట్టడం కట్టాను. It is sand, full of sand nearby seashore. It's very easy to gather this. పూర్తి ఇసుక అక్కడ ఉంది. అక్కడ ఇసుకలో మొత్తం ఈ పని కూడా చేస్తున్నాం. Constructed beautifully. It's like a beautiful house. ఒక మంచి ఇండ్లని నేను దాన్ని కట్టాను. I made a window. I made a door for the house. All this thing I made. కిటికీలు పెట్టాను, లేకుండా అన్ని రకాలమైన సదుపాయాలు కూడా ఒక కట్టడంలో నేను సమకూర్చాను. All my friends said, "Wow, so good." నాకు స్నేహితులందరూ కూడా చెప్పారు ఎంతో అందముగా ఉంది అని. And now about to finish, I have to keep one thing in the top of the house what I made. నేను కట్టిన ఒక పర్టికులర్ స్థితిని నేను తీసుకువెళ్ళి ఇంటి పైన పెట్టాల్సి ఉన్న సమయం ఇప్పుడు. The moment I kept some mud there, everything broken. ఆ ఇసుక అక్కడ పెట్టిన వెంటనే మొత్తం అంతా కూడా విరిగిపోయింది. Oh, we all said, "Oh, so bad." అందరూ కూడా అనుకున్నారు చాలా బాధ కలిగిస్తుంది, చాలా తప్పు జరిగింది అని. All of a sudden everything collapsed. పూర్తిగా మొత్తం విరిగిపోయింది అంతా. Then only I realized, అప్పుడే నాకు అర్థమైంది, while I was constructing, నేను అది కడుతున్నప్పుడు among one of my friend, మాలోనే ఒక స్నేహితుడు, he knows that I will make the best one. నేను అన్నిటికంటే గొప్పది చేస్తానని తెలిసిన వారు, So I am constructing from this side. నేను ఇటువైపు నుంచి నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. He made a way for the water to come in. కానీ అక్కడ నాకు వెనకాల నీళ్లు రావడానికి మన మార్గం చేశారు, which I do not know. నాకు అది తెలియదు. Moment I was about to finish, the big wave came, all the water came, everything dissolved. నేను అది పూర్తి చేసే సమయానికి గొప్ప అల వచ్చిన కారణం చేత నీళ్ళు ఇక్కడ వరకు వచ్చేసి అది మొత్తం కూడా నష్టం అయిపోయింది. The play time is over. We went back to the village. ఆడుకునే సమయం అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయాము. And in the evening we were sitting and talking. సాయంకాలం కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము. This fellow did very bad here. He would have not done like that. ఆ ఒక వ్యక్తి తప్పు చేశారు, అలా చేయకుండా ఉండాల్సింది. Other friend told me that I was watching when he was doing like. మరొక స్నేహితుడు చెప్తున్నారు ఆయన చేసినప్పుడు నేను చూస్తున్నాను అని. Is another worst friend. ఇంకొక చెడ్డ స్నేహితుడు. Among friend, such kind of worst friends will be there to destroy what we are building up. స్నేహితులలో కూడా అటువంటి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు మనం చేసింది కడుతున్న దాన్ని నాశనం చేయడానికి. One brother told me that I made a very good PPT to present in front of my professor. నాకు ప్రొఫెసర్ కి ముందు నేను ఒక మంచి PPT తయారు చేశాను ప్రజెంట్ చేయడానికి అని చెప్పి ఒక సహోదరుడు నాకు చెప్పారు. And my friend pour on coffee in that. నా ఒక స్నేహితుడు దాని మీద కాఫీ పడవేశారు. People are with envy and jealous. ప్రజలందరూ కూడా అసూయ కలిగిన వారిగా ఉన్నారు. Here people are arguing, destroying his hard work. తను కష్టపడిన ఒక కష్టంని ప్రజలందరూ నాశనం చేస్తున్నారు ఇక్కడ. After destroying his hard work, Isaac did not stop it again. ఆ ఒక ఇస్సాకు అక్కడితోనే ఆగిపోలేదు, ప్రజలు తన కష్టంని నాశనం చేసినా కూడా. Sometimes we think, "Oh, this much hard work I did not get the good reward."
What is the use of going to church? ఇంత కష్టము నేను పడ్డాను, ఇంత కష్టం పడిన తర్వాత కూడా దానికి ప్రతిఫలం నాకు దక్కలేదు, దొరకలేదు, సంఘానికి వెళ్ళి ఉపయోగం ఏమిటి అనుకోవచ్చు. What is the use of believing Jesus? యేసుని నమ్మిన దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదు అనుకోవచ్చు. Shall we stop going to the church? సంఘానికి వెళ్ళడం ఆపగలమా? Shall we stop reading Bible? బైబిల్ చదవడం ఆపగలమా? Shall we stop having a good moral life? మంచి జీవితము జీవించే విధానముని ఆపగలమా? No. లేదు. Problems and challenges, the destroying thing, everything is part of Christ's life. కష్టములు, సమస్యలు అన్నీ కూడా మనకు జీవితం నాశనం చేసేంత వరకు రావచ్చు. అవన్నీ కూడా క్రీస్తు పోలి జీవించే జీవితంలో భాగమే. We may go through all these things. ఇవన్నిటి మధ్యలో కొంచెం మనం వెళ్తున్న ప్రయాణం చేస్తూ ఉంటాము. Thirdly, మూడోదిగా, after this, what is happening to Isaac? దాని తర్వాత ఇస్సాకుకు ఏం జరుగుతుందో చూడండి. Genesis chapter 26 verse 16. ఆదికాండము 26:16 వచనము. You see, if you read that verse, finally Abimelech ordered Isaac to leave the country, go somewhere else. He said, for you have become too powerful for us. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవే గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, They don't like to see his growth. ఆయన ఒక ఎదుగుదలని వారు చూడలేకపోయారు. Some people leaves you because they don't like to see your blessings. కొంతమంది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే మీ ఆశీర్వాదం వాళ్ళు చూడలేక. Some people, chase you out because they don't like your blessing. కొంతమంది మిమ్మల్ని వెళ్ళమని పోతారు, లేకుంటే వెళ్ళకొడతారు ఎందుకంటే వాళ్ళకి మీ ఆశీర్వాదం నచ్చక. Have you seen some of the nest? Some birds, they put eggs in the nest. కొన్నిసార్లు కొన్ని పక్షులు ఒక గుడ్లలో వారు గుడ్లు పెట్టినప్పుడు in the nest all the chicks comes out. ఆ ఒక గుడ్డిలోనే అనేకమైన చిన్న కోళ్ళు కూడా వస్తూ ఉంటాయి. Only one survivor will be there. కానీ ఒక్కరు మాత్రమే విజయం పొందుకుంటారు. The moment the chick come out from the egg, what the bird will try to do, ఆ ఒక పక్షి బయటికి వచ్చినప్పుడు ఆ ఒక గుడ్లో నుంచి ఒక పక్షి ఏం చేస్తుందో తెలుసా? Try to push out all other chicks because she or he wants to live happily. తను సంతోషంగా ఉండడానికి మిగతా వాటిని కూడా పక్కకు నెట్టివేస్తుంది. That's what people's tendency. అదే ప్రజల యొక్క ఆలోచన విధానము కూడా. Such people will always disturb your progress and blessings. అటువంటి వారందరూ కూడా మీ ఎదుగుదలని, మీ ఆశీర్వాదాన్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. They speak negatively. They will be discouraging all your good works. మీ మంచి చేసిన వాటన్నిటిని కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. They will refuse to rejoice with you when you are successful. మీరు విజయం పొందుకున్నప్పుడు మీతో కలిసి సంతోషించడానికి వారు రారు. They oppose or criticize every time. ప్రతిసారి కూడా వారు మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. They pretend to support but they always stand against you. మీకు తోడుగా ఉన్నట్టుగానే నటిస్తుంటారు కానీ మీ వ్యతిరేకంగా ఉంటారు. These people are so bad but nowhere else. They are around us only. వారందరూ కూడా చాలా చెడ్డ వ్యక్తులే కావచ్చు కానీ వారు ఎక్కడో లేరు, మన పక్కనే మనతోనే ఉంటారు. I worship the Lord, I pray to the Lord, I give offering, I work for the Lord. Even though I am having all these problems, shall I stop praying? Shall I go to church? Shall I stop it? నేను దేవుడితో నేను ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నేను అన్ని కష్టపడుతున్నాను, అయినా కూడా ఇటువంటి అన్ని కూడా వస్తున్నాయి, ఇప్పుడు నేను ఆపేసాలా ఇవన్నీ? No. లేదు, అలా కాదు. This problem is also part of Christ's life. ఈ యొక్క సమస్య కూడా క్రీస్తు పోలి నడిచే ఒక జీవితంలో ఉన్న సమస్య లాంటిదే. Brother, sister, సహోదరి సహోదరుడా, these are all part of life. ఇవన్నీ కూడా మన జీవితంలో పాలిభాగమే. It may come repeatedly. మనకి ప్రతిసారి కూడా అలా జరగవచ్చు. It may come in your life all the time. మీ జీవితంలో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉండవచ్చు. Is it over? అయిపోయిందా? No. అక్కడికి అయిపోలేదు. What is happening next to Isaac is, మళ్ళా ఇస్సాకు ఏం జరుగుతుంది అంటే, if you read Genesis chapter 26 verses 17 to 20, that's a long passage, just I will tell the story. ఆదికాండం 26:17 నుంచి 20 ఒక వచనంలో మనం చూసినప్పుడు, when they found the water, they came and argued, this is ours. వారు అక్కడ నీళ్లు కలగన తర్వాత బావితమైన తర్వాత వారు అక్కడికి వచ్చి ఇస్సాకుతో గొడవ పట్టుకుంటున్నారు, ఇది మాది అని చెప్పేసి. Some people try to take credit of your success. మీ విజయంని కొంతమంది వారి విజయంగా చూపించుకునే వారు కూడా ఉంటారు. You did all the hard
hard work, but they will claim that is mine. మీరు అన్ని కష్టంలో మీరే పడ్డారు, కానీ అన్ని పనులు మీరే చేస్తారు, కానీ అది వారి విజయం అని చూపించుకుంటారు. It happened many times to me. నాకు చాలా సార్లు జరిగింది ఇలా. I do all the hard work. నేను అనేకమైన కష్ట పనులు చేస్తూ ఉంటాను. Recently, one of the program, we did all the physical work and everything. ఈ యొక్క ప్రోగ్రామ్ లో నేను చాలా రకాలమైన శ్రమ పడిన కష్టంలో ఎన్నో ఉన్నాయి. One man got all the appreciation and he received amendment. ఒక వ్యక్తి అన్ని రకాలమైన ఒక అప్రిషియేషన్ పొందుకొని వెళ్ళిపోయారు. What should we do? ఏం చేయాలి అప్పుడు మనము? In such thing, shall we stop praying? ఆ ఒక సమయంలో మనం ఏమేమి ప్రార్థించడం ఆపాలా? Shall we stop reading Bible? బైబిల్ చదివేయడం ఆపాలా? No. లేదు. Being a Christian, we have to do more and more. క్రైస్తవులుగా ఉంటున్న కారణం చేత మనం ఇంకా మనము అందులోనే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి. Those people who try to argue with you, they will not like your blessings and your honor. మీతోని గొడవ పెట్టుకుంటున్న వారందరికీ కూడా మీ యొక్క ఎదుగుదలలో లేకుండా మీరు గణపరిచే విధానం వారికి నచ్చట్లేదు అని. But we cannot stop believing Jesus. We cannot have a wicked life. We supposed to have holy life. మనమందరము కూడా ఆ ఒక సమస్యలలో వచ్చినప్పుడు కూడా మనం క్రీస్తు వ్యతిరేకంగానో లేకుండా క్రీస్తు ఇష్టమైన జీవితం మనం జీవించకూడదు, కానీ మంచి పరిశుద్ధ జీవితం మనం జీవిస్తూనే ఉండాలి. Isaac did not stop it. ఇస్సాకు అక్కడ ఆగలేదు. Still he is continuing. ఇప్పటికీ ఆయన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. Good work. మంచి పని చేస్తూనే ఉన్నారు. His praying life. ప్రార్థన జీవితం కలిగే ఉన్నారు. His meditation. ధ్యానం చేస్తూనే ఉన్నారు. Believing the Lord. దేవుని నమ్ముతూనే ఉన్నారు. He is still continuing. అప్పటికీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. Think about who is Isaac? ఇస్సాకు ఎవరు? Abraham's only begotten promised son. అబ్రహాము యొక్క వాగ్దానపు కుమారుడు. But he is going through all these problems. కానీ ఆయన ఇటువంటి సమస్యల గుండా వెళ్తున్నారు. Fifth problem what he is having is when he reached the place called Sitna, he received another problem. People hated and had a friction against him. ఐదో సమస్య తనకి ఏమి కలిగింది అంటే, అక్కడ సిగ్నా అనే ఒక ఊరికి వెళ్ళినప్పుడు తనకి అక్కడ ప్రజలు తను ద్వేషించడము తను అనుభవించారు. Again another problem is coming. ఇప్పుడు మరలా ఇంకొక సమస్య వచ్చింది. People have friction against him. ఆయనకి ప్రజలందరి దగ్గర నుంచి ఒక ద్వేషము కలిగింది. People hate him. ప్రజలు ద్వేషించారు తనని. Hatred is one of the big instrument that devil uses. సాతాను ఉపయోగించే అతి పెద్ద పరికరము ద్వేషించడము. I have heard it from many people. You know, mother-in-law hate the daughter-in-law. That is very common, universal problem. చాలా మంది దగ్గర నుంచి వింటూనే ఉంటాను, అత్తగారు కోడల్ని ద్వేషించడం అనేది అది అందరికీ ఉన్న సమస్యే. But own mother is hating. That is very bad, isn't కానీ it? సొంత తల్లే ద్వేషించుతున్నప్పుడు అది చాలా చెడు అనుభవము. Husbands hate their wives. భర్తలు వారి భార్యను ద్వేషించడము. Wife hate their husband. భార్య భర్తల్ని ద్వేషించడము. I don't know what you go through. మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా నాకు తెలియదు. This is what Isaac gone through. ఇది ఇస్సాకు వెళ్ళిన ప్రయాణము. People hate him. ప్రజలు ద్వేషించారు తనని. He is not a bad man. అటువంటి చెడ్డ వ్యక్తి ఏమి కాదు తను. If somebody is bad, you hate, that is okay. ఎవరైనా చెడ్డవారు తనని ద్వేషిస్తున్నా కూడా అర్థం చేసుకోవచ్చు. But he is not bad. కానీ ఆయన చెడ్డవారు కాదు. He is obeying son. ఆయన అన్ని విధేయత చూపించిన కుమారుడు, Obeying person. మంచి విధేయత చూపించే వ్యక్తి. Still people hate him. అప్పటికి ప్రజలందరూ కూడా తనని ద్వేషిస్తున్నారు. Isaac never stopped praying. ఇస్సాకు ప్రార్థించడం ఆపలేదు. After these many issues, he come to one place, that place called Rehoboth. ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా అయిపోయిన తర్వాత ఆయన ఒక స్థలంలోకి వచ్చారు. ఆ స్థలం పేరు రెహోబోత్. The Rehoboth meaning is open space. రెహోబోత్ యొక్క అర్థం ఏమిటంటే తెరవబడిన ఒక స్థలము. That is another reward. అదొక ప్రతిఫలము దానికి దొరికింది. My brother, my sister, నా సహోదరి, నా సహోదరుడా, God is closely watching you. దేవుడు మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నారు. He will bring you to the Rehoboth, where there is a open space for you to grow. మీకు రెహోబోత్ అనే స్థలంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకువస్తారు. ఎక్కడైతే మీకు అక్కడ స్థలం ఉంటుందో దేవుని ఆరాధించడానికి. If you remain in faithfulness, విశ్వసనీయతంగా ఉన్నట్టయితే, if you remain in good deed, మంచిగా మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టయితే, if you remain in prayer, ప్రార్థనలో కొనసాగిస్తున్నట్టయితే, if you remain in steadfast
believing Lord Jesus Christ, యేసయ్యని నమ్మడంలో ఎప్పుడు కూడా ఎడతెగక ఉన్నట్టయితే, after all these struggles, ఈ సమస్యలన్నిటిని తర్వాత God will bring you to the place where there is a open space you can spread out. దేవుడు మిమ్మల్ని స్థలానికి తీసుకువస్తారు. ఆ స్థలంలో మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. Presently what you are going through, it is always challengeable moment for you. ఇప్పుడు మీరు వెళ్తున్న పరిస్థితులన్నీ కూడా అతి కఠినమైన కష్టమైనవిగా ఉండవచ్చు. The Spirit of the Lord is speaking to you. I will bring you to the open space to enlarge your blessings. మిమ్మల్ని దేవుడు ఆత్మ మాట్లాడుతుంది. మిమ్మల్ని దేవుడు ఖాళీ స్థలంలో తీసుకొచ్చి అక్కడ మిమ్మల్ని విశాలపరుస్తారు. There is also, it is not forever. Sometime only God keeps there. అక్కడ కూడా ఎక్కువ కాలము కాదు, కొంతకాలం మాత్రమే దేవుడు ఉంచుతారు. God moved Isaac from there to another place. దేవుడు అక్కడి నుంచి ఇస్సాకు మరొక చోటికి కూడా తీసుకువెళ్లారు. The place called Beersheba. బెర్షెబా అనే స్థలమునికి. The problem is over, so that can I relax? సమస్య ఇప్పుడు తీరిపోయింది, ఇప్పుడు నేను రిలాక్స్ గా ఉండవచ్చా? No. లేదు. Need to work more. ఇంకా పని చేయాలి. Need to pray more. ఇంకా ప్రార్థన చేయాలి. Need to kneel down more. ఇంకా మోకరించాలి. Need to live a Christ life more. క్రీస్తు పోలిన జీవితం ఇంకా జీవించాలి. Need to have a holy life more. పరిశుద్ధమైన జీవితం ఇంకా కలిగి ఉండాలి. Need to worship the Lord more. దేవుణ్ణి ఇంకా ఆరాధిస్తూనే ఉండాలి. Need to tell the testimony about Jesus more. యేసయ్య గురించిన సాక్ష్యం ఇంకా చెప్తూనే ఉండాలి. If you do that in Beersheba where God brings, దేవుడు తీసుకొచ్చే ఆ స్థలం బెర్షెబాలో మీరు చేసినట్టయితే, there అక్కడ God came in vision to him. దేవుడు అక్కడ దర్శించారు ఇస్సాకుని. Until that, అప్పటి వరకు కూడా God never appeared in front of him. ఇస్సాకుకి అప్పటి వరకు కూడా ఎప్పుడు దేవుడు దర్శించలేదు. Now God appeared. ఇప్పుడు దేవుడు ఇస్సాకు కనబడ్డారు. My beloved brother, sister, all your challenge, all your problem, all your hurdles when you are walking through, నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు వెళ్తున్న కష్టములన్నీ, మీరు వెళ్తున్న సమస్యలన్నీ, God is watching everything. దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నారు. One day all of sudden, like how he appeared in front of Isaac, he will appear in front of you. ఒకరోజు ఇస్సాకు ముందుగా కనబడిన అదే దేవుడు మీకు దర్శిస్తారు, మీకు కనబడతారు. The day he appeared in front of God, he told him like this. ఇస్సాకు కనబడిన అదే రోజు దేవుడు తనకి చెప్పిన మాట ఇదే. I am the God of your father Abraham. నీ తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుడని నేనే. Do not afraid of all these hurdles what you go through. నువ్వు వెళ్ళిన ఈ సమస్యలన్నిటిని బట్టి నువ్వు భయపడకు. People jealous on you, don't afraid. ప్రజల మీద అసూయపడ్డా భయపడకండి. People break your dreams, don't afraid. ప్రజల మీ యొక్క కళలన్నీ కూడా నాశనం చేసినా భయపడకండి. People break your dreams, don't afraid. ప్రజలు మీ కళలని దర్శనాలన్నీ కూడా నాశనం చేసినా భయపడకండి. People break your growth, don't afraid. ప్రజలు మీ ఎదుగుదలని నాశనం చేసినా భయపడకండి. I am the Lord. నేనే దేవుడని. I am the Lord. నేనే దేవుడని. I am with you. నీకు తోడై ఉన్నాను. I will bless you. నిన్ను ఆశీర్వదిస్తాను. I will multiply you. నిన్ను రెట్టింపు చేస్తాను. You never worry about what is happening around you. మీకు చుట్టూగా జరుగుతున్న దేని విషయంలో బట్టి మీరు చింతించకండి. Never worry about what people are doing for you. మీకోసం ప్రజలు చేస్తున్న ఏ కార్యం గురించి మీరు ఆలోచించకండి. You just remain in faithful, that's it. మీరు విధేయత చూపిస్తూనే ఉండండి, అంతే. God told Isaac, దేవుడు ఇస్సాకుకు చెప్పిన మాట, my son, be not afraid. నా కుమారుడా భయపడకు, I am with you. నేను నీకు తోడై ఉన్నాను. I am with you. నేను నీకు తోడై ఉన్నాను. Hallelujah. Somebody shout hallelujah. హల్లెలూయా. What you are going through, మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో it may continue. అది కంటిన్యూ అవుతూ ఉండవచ్చు. It may continue. అది ప్రయాణంలో అలాగనే ఉండవచ్చు. Jesus still watching you. కానీ యేసయ్య అప్పటికీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. Everything what you go through, he's watching you. మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు గమనిస్తూనే ఉన్నారు. He knows your shortfalls. మీ యొక్క బలహీనతలు ఆయనకి తెలుసు. Your salary is less. మీ యొక్క ఉద్యోగంలో మీ యొక్క శాలరీ తక్కువగా ఉన్నదేమో, Expenditure is big. మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయేమో, That's a biggest hurdles. అది గొప్ప సమస్య, గొప్ప అడ్డంకి. But he's watching you. కానీ ఆయన చూస్తూనే ఉన్నారు. He will move with you. మీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తారు. One day God will bring you to the Rehoboth.
దేవుడు ఒక రోజు మిమ్మల్ని రెహోబోతుకు తీసుకువస్తారు. One day God will bring you to the place where the Bathsheba is. బెత్షెబా స్థలంలోకి కూడా దేవుడు మిమ్మల్ని తీసుకువస్తారు. There he will appear to you. అక్కడ దేవుడు మీకు కనబడతారు, He will speak to you. మీతో మాట్లాడతారు. Until that, never ever go back. అప్పటి వరకు కూడా వెనుదిరగకండి. Christian life is very difficult, క్రైస్తవ జీవితము కొన్నిసార్లు చాలా కఠినము. but we move with faith. మనం విశ్వాసము ద్వారా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాము. At the result, what will happen, do you know? ఆ ఒక ప్రతిఫలం ఏం జరుగుతుందో తెలుసా? Genesis chapter 26 verse 26 to 27 you see. ఆదికాండము 26:27 వచనంలో మనం చూసినప్పుడు Two people are coming. ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. Abimelech and Ahuzat. అబీమెలెకును అహుజాతును. Ahuzat and Abimelech come to Isaac. అహుజాతును అబీమెలెకును ఇస్సాకు దగ్గరికి వచ్చి 26 and 27. Now Isaac is asking these two people. 26-27 వచనంలో ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా, Hey, why you have come here? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? You hate me. నన్ను మీరు ద్వేషిస్తారు కదా, You kicked me out. నన్ను బయటికి పంపించి వేశారు కదా, Why you come here? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? Listen carefully. స్పష్టంగా వినండి. Two people, Abimelech and Ahuzat. ఇద్దరు వ్యక్తులు అహుజాతును అబీమెలెకును. They both are telling. ఇద్దరు చెబుతున్నారు, They are coming to Isaac and Isaac is, hey, why you come to me? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? You hate me. నన్ను ద్వేషిస్తారు కదా మీరు, You don't like me. నేనంటే మీకు ఇష్టం లేదు కదా, You don't like my blessings. నాకు ఆశీర్వాదం అంటే మీకు ఇష్టం లేదు కదా, You don't like my success. నాకు విజయం మీకు ఇష్టం లేదు కదా, You are jealous. You are hating. మీకు ఈర్ష్య, మీకు అసూయ. Why you come to me? మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? Now these two people are telling like this. You ఇప్పుడు see, ఈ ఇద్దరు చెప్తున్నారు ఆయన వారికి. originally speaking, who are these people? They are the people who show the jealous. ఈ యొక్క నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులే ఆయన మీద అసూయ చూపించిన వారు. These are the people broke all the hard work of Isaac. ఇస్సాకు పడిన కష్టములన్నీ కూడా నాశనం చేసింది వీరే. These people don't like his growth. ఆయనకు ఎదుగుదలకు ఇష్టం లేని వ్యక్తులు, These people were having irritation against him. ఆయనకు వ్యతిరేకంగా ఎంతో ఈర్ష్య కలిగిన వ్యక్తులు, These two people were arguing and disputing. ఎప్పుడు కూడా ఆయనతో గొడవ పెట్టుకున్న వ్యక్తులు. These people claim his victories belongs to me. ఆయన విజయం మా విజయం అని చెప్పుకున్న వ్యక్తులు. They show hatreds. ఆ ద్వేషము చూపించిన వ్యక్తులు. They show all the bad face to him. Now they are coming to him. తనకి అన్ని రకాలమైన చెడు అనుభవాలు ఇచ్చి ఇప్పుడు తన దగ్గరికి వస్తున్నారు. Isaac asked, why you come to me now? ఇస్సాకు అడిగారు, ఎందుకు వస్తున్నారు మీరు నా దగ్గరికి ఇప్పుడు? Genesis 26:28 he says, ఆదికాండం 26-28 వచనంలో but చెప్తున్నారు, they said, we have certainly seen that the Lord is with you. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. We have seen the Lord is with you. నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. Hallelujah. హల్లెలూయా. Somebody shout hallelujah. They say, we have seen the Lord is with you. వారు చెప్పారు, యెహోవా నీకు తోడైయుంట మేము చూసాము. What they have seen? ఏం చూశారు? Even though we oppress you, మిమ్మల్ని మేము తగ్గించినా, even though we hate you, మిమ్మల్ని ద్వేషించినా, even though we jealous on you, మీ మీద మీకు అనేకమైన వ్యతిరేకమైన చూపించినా, even though we break you, మిమ్మల్ని విరగ్గొట్టినా, even though we did not allow you to grow, మిమ్మల్ని ఎదిగించకుండా మిమ్మల్ని ప్రయత్నించినా, even though we do maximum bad things against you, నీకు వ్యతిరేకంగా ఎన్ని చెడు కార్యం చేయాలో అన్ని చేసినా, nothing could stop your blessing, your growth, because the Almighty God is with you. కానీ ఏది కూడా మీ యొక్క ఎదుగుదలని ఆశీర్వాదాన్ని ఆపలేదు. ఎందుకు అంటే యెహోవా మీకు తోడై ఉన్నారు గనుక. Hallelujah. హల్లెలూయా. Nothing could stop you. ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. Brother, sister, నా సోదరి, నా సోదరుడా, what you go through is not a matter. మీరు ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నారో పెద్ద సమస్య కాదు. Who is with you is the matter. మీతో ఎవరు ఉన్నారు అనేది. Let others see that who is with you. పక్కవారు చూడను గాక మీతో ఎవరు ఉన్నారు అని. Until that, don't quit. అప్పటి వరకు కూడా ఆగకండి. We are not quitters. మనం వెనుతిరిగే వారము కాదు. We should be
be a tough fighter. మనము వేగముగా వారికి వ్యతిరేకంగా పోరాడే వారముగా ఉన్నాం. How to fight? Argue the people, those who argue. Shall we argue with them? ఎలా పోరాడతాము? మనతో గొడవ పెట్టుకున్న వారికి తిరిగి గొడవ పెట్టుకోవడమా? The people who destroy us, shall we destroy? మనం నాశనం చేసిన వారిని మనం నాశనం చేయడమా? The people who fight against us, shall we fight? మన వ్యతిరేకంగా యుద్ధం చేసిన వారికి మనం కూడా యుద్ధం చేయడమా? No, no, no. లేదు లేదు. Let us kneel down. మనము మోకరిద్దాం. Let us fight in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మనం పోరాడదాం. Let God fight behalf of us. మీకు వ్యతిరేకంగా మీతో పాటు దేవుడు పని యుద్ధం చేయను గాక. God work behalf of us. మీ బదులు దేవుడు పని చేయను గాక. People may try to work against you. ప్రజలు మీకు వ్యతిరేకంగా పని చేయవచ్చు. But when God arise from his throne and start work for you, nobody can stop. సింహాసనం నుంచి లేచి దేవుడు మీ కోసం పని చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు పని చేయలేరు. Nobody can stop. ఎవరు ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. And they saw వాళ్ళు చూసినప్పుడు same people who troubled him came and told, the Lord is with you. ఏ వ్యక్తులైతే కష్టపెట్టారో అదే వ్యక్తులు వచ్చి చెబుతున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నారు. The Lord is with you. యెహోవా నీకు తోడై ఉంట మేము చూచాము అని. 26 verse 29. 26 29వ వచనము. The last passage it says, చివరి వచనం ఇలా తెలియజేస్తుంది, you are now the blessed of the Lord. నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవి. You are the blessed. నీవు ఆశీర్వదించబడ్డవాడవి. My beloved brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులా, in your Christ life, క్రీస్తు పోలి జీవితంలో so many disappointed you have faced. అనేకమైన నిరాశలు మీకు వెళ్ళి ఉండవచ్చు. Some people newly you accepted Jesus Christ. కొంతమంది నూతనముగా మీరు యేసుని అంగీకరించిన వారు ఉండవచ్చు. You thought that after that I will never have any problem. దాని తర్వాత నాకు ఎటువంటి సమస్య ఉండదేమో మీరు అనుకుని ఉన్నారేమో. But still continuing. కానీ ఇప్పటికీ కొనసాగుతుంది కావచ్చు. Don't worry. భయపడకండి, బాధపడకండి. Jesus is watching you. యేసు మిమ్మల్ని చూస్తున్నారు. Jesus is watching you. యేసు మిమ్మల్ని చూస్తున్నారు.